ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ మున్సిపాలిటీలోని పలు వార్డులు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పర్యటించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి సవితమ్మ మున్సిపాలిటీలోని మున్సిపల్ కార్మికులు నిరసన తెలియజేస్తుండగా వారికి తెలుగుదేశం పార్టీ తరఫున సంఘీభావం తెలియజేసిన సవితమ్మ అనంతరం వార్డుల్లో తిరుగుతూ ఎక్కడ చూసినా చెత్తా చెదారంతో నిండిపోయిన కనీసం వాళ్ళ డిమాండ్లు కూడా తీర్చడమే అసమర్థ వైసీపీ ప్రభుత్వాన్ని తెలియజేశారు. కంపు భరించలేకపోతున్నాం. పెనుగొండలో ఎటువైపు చూసిన రోడ్లపై చెత్తా చెదారంతో నిండిపోయింది. ముక్కు మూసుకొని నిరసన తెలియజేశారు. ఎటువైపు చూసిన రోడ్లపైన చెత్త కనబడుతోంది. కంపు భరించలేకపోతున్నామంటూ స్థానికులు వాపోతున్నారు. వైసీపీ ప్రభుత్వం మున్సిపల్ చైర్మన్ కమిషనర్కు ఒకటే తెలియజేస్తున్నారు. 4 రోజుల్లో పట్టణంలో చెత్తా చెదారం తీసివేయకపోతే ప్రజలు భాగస్వామ్యంతో మేమే శ్రమదానం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బాబాయ్ స్వామి టెంపుల్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇది. మరి వైసీపీ నాయకులు దీన్ని సుందరంగా మారుస్తాం అని చెప్పారు. మరి 5 ఏళ్ల కిందట పెనుగొండని అతి సుందరంగా మార్చి ఈ ఆర్చ్ని, ఈ ప్రాంతం అంతా అతి సుందరంగా మారుస్తారన్న మున్సిపల్ చైర్మన్ కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, ఇదేనా ఎంతో ప్రపంచ స్థాయిలో ప్రసిద్ధి చెందిన బాబాయ్ స్వామి టెంపుల్కి ప్రతి సంవత్సరం ఉరుసు జరుగుతుంది. ఆ ఉరుసులో వేలాది మందిగా భక్తాదులు ఇక్కడికి వస్తారు. మరి ఈ సుందరీకరణ ఇదేనేమో జగన్మోహన్ రెడ్డి గారి సుందరీకరణ అంటే తను ప్యాలెస్లు కట్టుకోవడం, వాళ్ళ నాయకులు ప్యాలెస్ కట్టుకోవడం కాదు, సామాన్యమైన ప్రజలు ఎలా బతకాలి ఈ వాసన భరిస్తూ అని జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ ప్రభుత్వాన్ని ఖండిస్తూ, అదేవిధంగా ఎంతో పవిత్రంగా మనం పోలిచే బాబాయ్ స్వామి టెంపుల్ ద్వారము, ఆ ద్వారంలో ఇలా టాయిలెట్ కట్టడము మైనార్టీలకు బాబాయ్ స్వామి భక్తాదులకు అందరికీ అవమానపరిచినట్లు కాదా అని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఎక్కడ స్థలం లేదా టాయిలెట్లు కట్టడానికి? ఎక్కడ కట్టాలి? ఎంట్రన్స్ లోనే ఇలా కట్టడం నిజంగా ఎంత మైనార్టీ సోదరులు అందరినీ అవమానపరిచినట్లు, భక్తాదుల్ని అవమానపరిచినట్లు కూడా తెలియజేస్తున్నాం. తక్షణమే 4 రోజుల్లో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చెత్తనంతా తీయకపోతే ఈ చెత్త రెడ్డికి, ఈ చెత్త ప్రభుత్వానికి మేమే 4 రోజుల్లో స్వచ్ఛందంగా ప్రజల్ని కలుపుకొని మేము కూడా చెత్త క్లీన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. చెత్త మీద పన్నులు వసూలు చేసే జగన్మోహన్ రెడ్డికి 4 రెట్లు చెత్తలు పెంచారు, మున్సిపాలిటీ ట్యాక్సులు పెంచారు. మరి ఇదేనా అభివృద్ధి అని కూడా అందరినీ ప్రశ్నిస్తున్నాం. దయచేసి మున్సిపాలిటీ మైనార్టీ సోదరులారా, ఇప్పుడున్న ఆటో సోదరులారా, ఇది చూడండి వైసీపీ ప్రభుత్వం. ఒక్కసారి మీరు కళ్ళు తెచ్చి మన పెనుగొండని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాం. ముక్కు మెయిన్ రోడ్డు ఎప్పుడు రద్దీగా ఉంటుంది, ఎప్పుడు ప్రజలు పోతూ వస్తూ ఉంటారు. పక్కనే వేణుగోపాల స్వామి గుడి, వేణుగోపాల స్వామి పక్కనే ఈ గుడికి రావాలన్న ఈ వాసనకి భక్తులు కూడా రాలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని కూడా తెలియజేస్తున్నాం. ఈ పెనుగొండ మున్సిపాలిటీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ రోడ్డు చాలా రద్దీగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ స్టోర్ కూడా ఉంది. కానీ ఇక్కడ అన్ని మున్సిపాలిటీ వాటర్, డ్రైనేజ్ వాటర్, మున్సిపాలిటీ వాటర్ ఇక్కడికి వచ్చి
రావడం వల్ల గుడి కూడా ఇబ్బంది పడుతుంది. మరి ఇదే కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు, మున్సిపల్ చైర్మన్ గారు ఇదే ఓటంటే వెళ్తారు కానీ మరి కనిపించడం లేదా. ఎంతో పవిత్రంగా భావించి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలన్నా కూడా భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయ్యా కమిషనర్ గారు ఇప్పుడన్నా కళ్ళు తెరిచి పెనుగొండ మున్సిపాలిటీని వెంటనే తక్షణమే క్లీన్ చేయించవలసిందిగా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చెత్త మీద కూడా పన్నేస్తున్నాడు. మనతోనేమో మున్సిపాలిటీ ట్యాక్సులు కట్టించుకుంటున్నారు. మీరంతా అడగాలి, ఈ వార్డు కౌన్సిలర్ని అడగాలి, అడిగి ఈ మున్సిపల్ చైర్మన్ అడగాలి, స్థానిక ఎమ్మెల్యేని అడగాలి. ఎలా ఉన్నాయి, ఇలా ఉంటే రోగాలు రావా చెప్పండి. కరోనా ఒకటి వస్తుంది, ఇప్పుడు కరోనా ఒకటి వస్తుంది. చూస్తుంటే వాసన మీరు అసలు ఎలా భరిస్తున్నారో అర్థం కావడం లేదు పాపం. అసలు అదేనమ్మా, ఇప్పుడు క్లీన్ చేసుకోకపోతే మనకు ప్రాబ్లం వస్తుంది, లేకపోతే రోగాలు వస్తాయి. ఇప్పటికే నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి, కరెంటు బిల్లు పెరిగిపోయి, మళ్ళీ మనం అంతా హాస్పిటల్ చుట్టూ తిరగాలి. మీరందరూ ఈ చెత్త మీద కూడా పన్ను వసూలు చేస్తున్నారు, మున్సిపాలిటీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. మీరంతా అడగాలి, అడగకపోతే మీరు ఓటేసి గెలిపించారు కదా. నేను అనేది మేము కూడా మీతో పాటు ఉంటాం. వచ్చినప్పుడు కదమ్మా, వచ్చేటప్పుడు రోగాలు వస్తాయి మన పిల్లలు. మీ కౌన్సిలర్ ఎప్పుడన్నా వచ్చినారా ఇక్కడికి? మరి అడగలేదా మీరు? ఇప్పుడు మనకి చెత్త మీద కూడా పన్ను వసూలు చేస్తున్నారు. మున్సిపాలిటీ అయింది, ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. 4 ఇంతలు ట్యాక్సులు పెంచారు. మరి మీరు కౌన్సిలర్ ని, స్థానిక ఎమ్మెల్యేని, చైర్మన్ ని అడగాలి కదా. అడగకపోతే ఎలాగా? ఆయన గెలిపించారు కదా. చూడండి, ఇలా ఉంటుంది వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే ఉంటుంది. వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారు? వాళ్ళ సమస్యలు తెచ్చలేదు. వాళ్ళ బ్లౌజ్ సబ్బులు, నూనె, బ్లౌజులు, మాస్కులు వాళ్ళు అడుగుతున్నారు. అది కూడా ప్రొవైడ్ చేయలేకపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరు తెలుసుకోవాలి ఇవన్నీ. ఎందుకంటే 45 డబ్బులు ఇస్తున్నాడు, మంచోడు అది ఇస్తున్నాడు. మీరు హాస్పిటల్ పోవాలి, ఇప్పుడే సరుకులన్నీ పెరిగిపోయినాయి. మళ్ళీ మీరు ఈ రోగాలు వస్తే కరోనా వస్తుంది, మళ్ళీ కరోనా విజృంభిస్తుంది. ఇట్లా ఉంటే కొన్ని రోజులుగా చూస్తున్నాం. ఈరోజు ప్రత్యక్షంగా వార్డులోకి దిగాం. మరి ఈ కంపులో, ఈ దుర్వాసనలో ఎలా కాపురాలు చేయాలో జగన్మోహన్ రెడ్డి కానీ, ఇక్కడ స్థానిక మున్సిపల్ కమిషనర్, చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే, వలస ఎమ్మెల్యే, మరియు వలస మంత్రి గారు వచ్చారు. మరి వీళ్ళకేమి ఈ కంపు కనిపించడం లేదా? పెనుగొండలో ఉండే మున్సిపాలిటీ వర్కర్లు స్ట్రైక్ చేస్తున్నారు. మున్సిపాలిటీ వర్కర్లు ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం అని చెప్పి ఆ రోజు వాళ్ళతో, వర్కర్లతో ఓట్లు వేయించుకొని ఈ రోజు వాళ్ళు రోడ్డు ఎక్కి సుమారుగా నెల దాకా అవుతుంది. మరి వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? వాళ్ళకు కావాల్సిన నిత్యావసరం ఏమైతే అవసరమో వాళ్ళు ప్రాణాలకు తెగించి, వాళ్ళ కుటుంబాలని తెగించుకొని ఈరోజు వాళ్ళు కార్మికులు క్లీన్ చేయాలంటే వాళ్ళు అడుగుతున్నది ఏంటి? సబ్బు, నూనె, గ్లౌజులు, నిరసన తెలియజేస్తున్నారు. వాళ్ళ నాణ్యమైన డిమాండ్లను ముఖ్యమంత్రిగా చర్చించి పరిష్కారం చేయాలి. ఆ పరిష్కారం చేయాలి. వీళ్ళ సమస్యలు తీసుకుపోవాల్సింది మంత్రులు, ఎమ్మెల్యేలు. వాళ్ళకి అది కాబట్టకుండా ప్రజలు నిజంగా చూస్తుంటే, ఒక పక్క పెనుగొండ ఎంతో చరిత్ర కలిగిన పెనుగొండ, ఎన్నో దేవస్థానాలకు ప్రసిద్ధి చెందిన పెనుగొండలో ఈరోజు దేవాలయాల పక్కన, బ్యాంకుల పక్కన, మార్కెట్ పక్కన, ఇక్కడ చూడండి, ఇది గవర్నమెంట్ హాస్పిటల్, ఒక ప్రైవేట్ హాస్పిటల్, ప్రసిద్ధి జరిగిన ఆంజనేయ స్వామి గుడి, మార్కెట్ ఇక్కడే ఉంది, హోటల్స్ ఇక్కడే ఉన్నాయి. ఇలా చూస్తుంటే నిజంగా ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కనిపించడం లేదు. మేము తెలియజేసేది ఒక్కటే, మేము చూసాం ఏమన్నా క్లీన్ చేస్తారేమో అని వారం రోజుల నుంచి చూసాం. వాళ్ళ వాళ్ళ న్యాయమైన డిమాండ్లు తీరుస్తూ 4 రోజుల లోపల ఈ మున్సిపాలిటీ క్లీన్ చేయకపోతే మేమే ప్రజల సహకారంతో, మేమే తెలుగుదేశం పార్టీ తరఫున పెనుగొండ మున్సిపాలిటీ అంతా క్లీన్ చేపిస్తామని కూడా ఖబర్దార్ 4 రోజులు అవకాశం ఇస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. ఇక్కడున్న మాజీ మంత్రి శంకర్ నారాయణకి, ప్రెజెంట్ మంత్రి శంకర్ నారాయణ, ఉషాశ్రీ చరణ్ గారికి, మున్సిపల్ చైర్మన్ కి అందరికీ అల్టిమేట్ జారీ చేస్తున్నాం. మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి వార్డులోనూ ఎలా ఉందంటే నిజంగా చూస్తుంటే 10 నిమిషాలు మేమే ఉండలేక అడ్డం పెట్టుకుంటున్నాం. ఎందుకంటే నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నిత్యావసర సరుకులు పెంచనని చెప్పి పెంచేశాడు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళా ఈ రోగాలు, ఒక పక్క కరోనా
విజృంభిస్తా ఉంది. ఈ కరోనా గిన సోకితే ప్రజలు ఏమైపోతారో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోండి, జాగ్రత్త పడండి. లేకపోతే మేమే 4 రోజుల్లో తర్వాత మేమే క్లీన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాం.